అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈరోజు వీడియోలో ఏంటి అంటే సింపుల్గా ప్లెయిన్ బ్యాంగిల్స్ తోటి 3D కుందన్ బ్యాంగిల్స్ ఎట్లా చేయాలి అన్నది అయితే షేర్ చేసుకుంటాను అనమాట. ఫస్ట్ అయితే ప్లెయిన్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. అవి 4 కింద అయితే అంటించుకున్నాను అనమాట. ఇంకా కావాలి అంటే ఎక్కువ కూడా అంటించుకోవచ్చు, లేదు ఇంకా తక్కువ కావాలి అంటే తక్కువ కూడా అంటించుకోవచ్చు అనమాట. నేనైతే 4 అంటించుకున్నాను. అండ్ థ్రెడ్ వచ్చేసి పింక్ కలర్ వేసుకున్నాను అనమాట. మన డ్రెస్సింగ్ మ్యాచింగ్ కలర్ మనం తీసుకోవచ్చు. ఇంకా ఇవైతే చూస్తున్నారు కదా, మంచిగా థ్రెడ్ అయితే చుట్టేసుకున్నాను. మెయిన్గా మనకు థ్రెడ్ చుట్టుకోవడంలోనే ఉంటుంది అనమాట. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకి, ఫస్ట్ బిగినర్స్ ఉంటారు కదా వాళ్ళకి, ఒక్కసారి మనకు థ్రెడ్ చుట్టడం మంచిగా వచ్చింది అనుకోండి, డిజైన్ ఎట్లా వేసినా కూడా మంచిగా కనిపిస్తుంది అనమాట. ఇంక ఇక్కడ నేను థ్రెడ్ అయితే చుట్టేసుకున్నాను. చుట్టుకున్న తర్వాత ఇంకా కుందన్స్ అయితే అంటించుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ నేను వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ కుందన్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇంకా అంతే, అంతకన్నా ఎక్స్ట్రా అసలు ఇంకేమీ యూజ్ చేయలేదన్నమాట. జస్ట్ సింపుల్ ఫ్లవర్ డిజైన్ అయితే వేద్దాము అనుకున్నాను. ఇంకా దాని పక్కన మనం వేరే బ్యాంగిల్స్ వేసుకోవాలి అనుకుంటే ఇంకా వేరే టైప్ కుందన్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ నేను ఇవి కడా బ్యాంగిల్స్ లాంటివే చూపిస్తున్నాను కాబట్టి 2 టైప్స్ ఆఫ్ కుందన్స్ యూజ్ చేశాను అన్నట్టు అయితే చెప్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఫస్ట్ 4 కుందన్స్ అయితే అంటించుకున్నాను, మూన్ షేప్ కుందన్స్. నెక్స్ట్ వచ్చేసి 6 కుందన్స్ అనమాట. మీకు ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టు పెట్టుకోవాలి. అంతే, సింపుల్గా కనిపిస్తుంది కానీ సింపుల్ అయితే కాదనమాట. కొంచెం కష్టం అనిపించింది, ఎందుకంటే మనము పెట్టే కొద్దీ అవి ఊడిపోతున్నాయి అనమాట. అవి డ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో టైం తీసుకొని స్లోగా చేసుకోవాలి, హడావిడిగా చేసుకోవాలి అంటే అవ్వదనమాట. ఇంకా ఇట్లా కొంచెం హాఫ్ బ్యాంగిల్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనం ఇట్లా రొటేట్ చేసామనుకోండి, అప్పుడు కూడా పడిపోతున్నాయి అనమాట. అందుకని వాటిని కంప్లీట్గా డ్రై అయిన తర్వాతనే ఇంకా నెక్స్ట్ ఫ్లవర్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. కొంచెం టైం ఉన్నప్పుడు చేసుకుంటే చాలా బాగా వస్తుంది రిజల్ట్ అన్నట్టు అయితే అనిపించింది అనమాట. ఫైనల్గా నా ఫ్లవర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి 2 బ్యాంగిల్స్కి. ఎట్లా ఉన్నాయి ఏంటి అనే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ కావాలి అనుకుంటే ఇట్లా సింగిల్ బ్యాంగిల్స్ వేసుకోవచ్చు, లేదు అంటే ఇట్లా కుందన్ బ్యాంగిల్స్ తోటి కూడా పేరప్ చేసుకోవచ్చు. ఇంకా వేరే బ్యాంగిల్స్ తోటి కూడా మనం పేరప్ చేసుకోవచ్చు అనమాట. అన్నీ నేను ఇక్కడ రిఫరెన్స్ కోసం అయితే చూపిస్తున్నాను, చూడండి ఎట్లా ఉంది ఏంటి అన్నది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.